రాష్ట్రంలోనే సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం. కానీ ఇక్కడ మత్స్యకారులు మాత్రం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు వెళ్లే పరిస్థితి ఉంది. ఈ వలసలో భాగంగానే 6 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది గుజరాత్ రాష్ట్రంలో చేపల వేటకు వలస వెళ్లారు. దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్ జైల్లో సుమారు 14 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఆ మత్స్యకారుల జీవిత చరిత్ర ఆధారంగా అక్కినేని నాగ చైతన్య తీసిన సినిమా తండేల్. ఈ సినిమా కథ అంశం మత్స్యకారుడు రామారావు యథార్థ గాథను సినిమా రూపంలో మలిచింది తండేల్ సినిమా యూనిట్. అయితే అప్పటి పరిస్థితులు ఇప్పటి సినిమాలో ఎలా ఉన్నాయనే దానిపై తండేల్ సినిమా రియల్ హీరో మత్స్యకారుడు రామారావు కుటుంబ సభ్యులతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రశాంతంగా ఉంటుందో ఆ కడలిలో జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాలు కూడా అంతే దుర్భరంగా ఉంటున్న పరిస్థితి. కడలి సృష్టించిన విధ్వంసంలో చాలామంది మత్స్యకారులు ముచ్చవాత పడుతుంటే అదే కడలిలో దేశ సరిహద్దులు దాటి వివిధ దేశాలలో ఖైదీలుగా ఎంతోమంది మత్స్యకారులు ఇప్పటికీ మగ్గుతున్న పరిస్థితి. 5 ఏళ్ల కిందట పాకిస్తాన్ జైల్లో 14 నెలలు జైలు శిక్ష అనుభవించిన డి మత్స్యలేశం గ్రామానికి చెందిన రామారావు జీవిత కథ ఆధారంగా తీసిన సినిమాయే తండేల. ఈరోజు రిలీజ్ అయిన తండేల సినిమాకు సంబంధించి ఎవరి జీవిత కథ ఆధారంగా తీశారో ఆ రామారావు అండ్ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ తండేల సినిమా కథాంశం ఏంటి, ఆ రోజు జైల్లో పాకిస్తాన్ జైల్లో వాళ్ళు అనుభవిస్తున్న కష్టాల కోసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు నమస్తే అండి. ఈరోజు రిలీజ్ అయిన నాగ చైతన్య తండేల సినిమాలో మీ జీవిత చరిత్ర, అదే పాకిస్తాన్ జైల్లో మగ్గిన మీ దుర్భర స్థితుల్ని ఆధారంగా తీశారు అంటున్నారు. మీ నిజ జీవితానికి ఈరోజు సినిమాలో ఉన్న సన్నివేశాలు సరిపోల్చినట్టే తీశారా డైరెక్టర్? లేదండి, మేము ఏం చెప్పామో చేయము 100కి 100% బాగానే చూపించారు. న్యాయం కూడా చేశారు కూడా. మా మత్స్యకారులు పడే బాధలు కష్టాలు అన్నీ దాంట్లో ఉన్నాయి. చాలా బాగా తీశారు. ఇప్పుడు 5 ఏళ్ల కిందట మీరు పాకిస్తాన్ జైల్లో అసలు ఎలా చిక్కుకున్నారు, అసలు ఆ రోజు జరిగిన సన్నివేశాలు ఏంటి? ఎలాగంటే ఇదే గుజరాత్, ఇక్కడ మన డిమచ్చిలేషన్ నుండి గుజరాత్ వెళ్ళాం. వెళ్ళి అక్కడ పాకిస్తాన్ పోస్ట్ గార్డులు మాకు పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. కరాచీ పాకిస్తాన్ జైలు పెట్టారు అంతే. ఆ తర్వాత 2020లో మళ్ళీ రిలీజ్ వచ్చింది, వచ్చామండి. అంటే జనరల్గా శ్రీకాకుళంలో సముద్ర తీర ప్రాంతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సముద్ర తీరాన్ని విడిచిపెట్టి ఎక్కువగా మత్స్యకారులు వలస వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో ఖైదీలుగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అసలు కారణాలు ఏమంటారు? కారణాలు అంటే మీరు చూస్తుంటే ఇక్కడ బీచ్ ఉంది, సముద్రం ఉంది. కెరటాలు చూడండి ఎంత అలలు పెద్ద పెద్ద వేగిసి పడుతున్నాయి. వెళ్ళడం, వీళ్ళు తెప్పలు అంటారు చిన్న బోట్లు, అవి వెళ్ళడం బోల్తా పడడం, దాని కింద ఉండి ప్రాణాలు కోల్పోతుంటారు. కోల్పోవడం ఏంటంటే మరి అక్కడ గుజరాత్లో ప్రతి 15-20 కిలోమీటర్ల జట్టులు ఉన్నా కనుక అక్కడికి వెళ్ళిపోతుంటారు బతుకు తెరువు కోసం బోట్ల మీద అంతే. అంటే ఒక మారుమూల గ్రామమైన మత్స్యలేశం గ్రామం సంబంధించి మీలాంటి మత్స్యకారుల మీద ఒక అగ్ర హీరో సినిమా తీయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మారుమూల గ్రామం మన డి మత్స్యలేశం నుండి ఒక కథ తీయడం, ఎండి తెర మీద చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా మత్స్యకారులు అందరూ గర్వపడుతున్నాం తీయడం అనేది. అంటే ఇప్పటికైనా ఈ సినిమాలో మీ కష్టాలు చూసి ప్రభుత్వాలు చలిస్తామని అనుకోవచ్చా? చేస్తాను. అప్పటి నుండి 2018 దొరికిపోయి నుండి రిలీజ్ అయ్యి ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాల నుండి ప్రతి వీడియో, ప్రతి ఛానల్లో కూడా మాట్లాడుతూనే వస్తున్నాం. ఎందుకు వెళ్ళారు ఎలాగంటే మరి జట్టీలాకి వెళ్ళినా దొరికిపోయాం. ప్రతి గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్కి జట్టి ఉంది, ఇక్కడ లేదు. మరి ఇక్కడ మనకి విశాఖపట్నం నుండి ఇక్కడ శ్రీకాకుళం 140 కిలోమీటర్లు మినిమం లేదు. సెంట్రల్ 5 జట్టీలు ఉండాలి, 5 ఒకటి కూడా లేదు. ఇక్కడ బుడగొట్లపల్లి అన్నారు, కానీ ఒకటితో అవ్వదు కదా, ఒకటితో ఎలా సాధ్యం అవుద్ది? ఇక్కడ మాకు డిమచ్చిలేషన్ కూడా జట్టి కట్టాలి. ఇంతకుముందు ఎన్నో చాలా ప్రభుత్వాలు మాకు మాట ఇచ్చారు కడతామని. తర్వాత గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఏం చేస్తాం, మరి మేము చేయలేం. మరి అంతే, కడితే మా అందరిది మీ ఛానల్ ద్వారా మాది ఒకటే కోరిక. దయచేసి ఇప్పుడైనా మా బాధని, మా మత్స్యకారులు పడే బాధలు చూసి ఈ వలసలు తగ్గాలంటే ఖచ్చితంగా మాకు ఇక్కడ డిమచ్చిలేషన్ జట్టి, మినీ జట్టి అని కడతారని కోరుకుంటున్నాను. అంటే మీ చరిత్రను తండేల సినిమాలో పెట్టడానికి గల కారణం ఏంటి? ఎవరు మీతో సంప్రదించారు? మాకు ఇక్కడ శ్రీకాకుళం రైటర్ ఉన్నాడు, కార్తీక్ అనే అబ్బాయి. మేము పాకిస్తాన్ రిలీజ్ అయిన ఆ తర్వాత రోజు నుండి మాతో ఫాలో అయ్యారు. 1 సంవత్సరం ట్రావెల్ మాతో చేశారు. ఆయన ప్రతిదీ ఏం జరిగింది, అక్కడ మీకు ఏం చేశారు, ఇలా వెళ్ళారు, మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నీ ఆయనకి చెప్పేవాళ్ళం. మేము కూడా సెకంటా చెప్పేవాళ్ళం. ఆయన గడిగడి ఫోన్ చేసేవారు, మేము చెప్పేవాళ్ళం అంతే. నాగ చైతన్యని కలిశారు, అదేవిధంగా టీముని కలిశారు, హీరోయిన్ సాయి పల్లవిని కూడా కలిసిన పరిస్థితి ఉంది. ఎలా మీతో మాట్లాడారో వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు ఎలా అనిపించాయి?
బాగా ఫ్రీగా మనలో కలిసిపోయినట్టుగా మాట్లాడారు. ఎందుకంటే పక్కన మన తమ్ముడు అక్క చెల్లి అన్నీ మనం ఎలాగ మాట్లాడుకుంటాము మా అన్నీలాగా నాగ చైతన్య ఫ్రీగా కూర్చొని ఆడేవారు. ఫ్రీగా ఏం జరిగింది ఏంటనేది అన్నీ బాగానే కొనుక్కుండేవారు. మేము కూడా ఫ్రీగా చెప్పేవాళ్ళం. శ్రీకాకుళం అంటే ముఖ్యంగా మన యాస, మన భాష, ఈ సినిమాలో అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. సినిమాలు అంటే మనం శ్రీకాకుళంలో మేము ఎలాగ మాట్లాడుతున్నాం మేము అలాగే బాగానే మాట్లాడుతుంటారు. బాగానే తీశారు. సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. అసలు చెప్పలేమంటే అంత చూస్తే మీకు తెలుస్తుంది. ఏడుపు వచ్చేస్తుంది. ప్రతి సీన్, ప్రతి క్లైమాక్స్, ఓ సముద్రంలో సీన్ కానీ, పాకిస్తాన్లో దొరికిపోవడం కానీ ఏడుపు మొత్తం. నాగ చైతన్య ఏమైనా ఫోన్ చేశాడా మీకు? చేయలేదండి. చేయలేదు. మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడితే ఖచ్చితంగా మేము చేస్తాం. బిజీలో ఉంటారు కదా వాళ్ళు, పెద్ద వాళ్ళు. మాట్లాడితే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. అది అసలు ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అయినా సరే ఎలా ఉంటే బాగుంటుంది? శ్రీకాకుళం లాంటి ఈ మత్స్యకార గ్రామాల పరిస్థితి ఎలా ఉంటే బాగుంటుంది? మత్స్యకారులు ఇంకే విధంగా మెరుగుపడితే వాళ్ళ జీవన విధానం బాగుంటుందండి? మెరుగుపడాలంటే మేము ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటాను నేను మీ ఛానల్ ద్వారా. మాకు ఇక్కడ గుజరాత్ వలసలు తగ్గాలంటే ఖచ్చితంగా ఇక్కడ జట్టీలు కట్టాలి. జట్టీలు కడితే మా మొక్కలేమో బ్రతకమండి. కొన్ని వేల మంది కుటుంబాలు 10,000 మంది 20,000 మంది వెళ్ళి పక్క పంచాయతీలు మొత్తం ఇక్కడే జట్టీలు ఉంటాయి. ఎందుకంటే గుజరాత్ వలసలు వెళ్తారు. కర్ణాటక, మలిపి, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఎందుకు వెళ్తారండి? జట్టీలు ఉంటే ఇక్కడ ఉంటారు కదా. ఈ సముద్రం ఉంది, సుదీర్ఘమైన 197 కిలోమీటర్ సముద్రం ఉంది. ఎక్కడన్నా జట్టీలు లేవండి. ఇక్కడ సంతోషం కదా. ఇప్పుడు మనం రోడ్ ట్యాక్స్ ఎలా కడుతున్నాము, ఇప్పుడు జట్టీ కడితే బోట్లు ట్యాక్స్లు కూడా కడతాం కదా. గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది కదా. అవి వినియోగించుకుంటే మంచిదే. ఏదైతే ఈ మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్ళేటప్పుడు ఇంటికి వస్తారా రారా అని ఎక్కువగా టెన్షన్ పడే వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోవాలి. అదేవిధంగా రామారావు 14 నెలల జైల్లో ఉండేటప్పుడు వాళ్ళ భార్య మనతో పాటు ఉన్నారు. ఆవిడ అనుభవించిన ఆ క్షోభ అనేది ఎవరు కూడా అనుభవించం. అయితే ఈరోజు ఈ సినిమా రూపంలో వాళ్ళ కథ రావడం అసలు ఏమనిపిస్తుందో ఆవిడతో కూడా మాట్లాడుకోవచ్చు. అమ్మా, ఈరోజు మీ భర్త తాలూకా ఏదైతే అనుభవించిన పరిస్థితులను సినిమా రూపంలో తీశారు నాగ చైతన్య గారు, ఎలా అనిపిస్తుంది? మీరు కూడా సినిమా చూసారా? నేను మూవీ చూసాను, బాగుంది చాలా. అంటే మూవీలో మేము రియల్గా ఏం అనుభవించామో మా మత్స్యకారులము, మా ఉమెన్స్ కానీ అంటే మహిళలు కానీ ఎలా చేసామో అలాగే చందు మొంటెడ్గా డైరెక్షన్ చేశారు. మూవీ చాలా బాగా వచ్చింది. ఎమోషనల్ కూడా ఉంది. చాలా బాగుంది మూవీ. వాళ్ళు పాకిస్తాన్లో దొరికేటప్పుడు మేము ఇక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాం. ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అనేసి చాలా వేరే విధాలుగా ఆలోచించే వాళ్ళం. మేము 22 ఫ్యామిలీస్ ఒక దగ్గర కూర్చొని ఏం చేయాలి, ఒకసారి అయితే ఏడ్చేవాళ్ళం ఏం లేదనేసి. ఎవరు పిలిచినా రండి పలానా దగ్గర మీటింగ్ ఉంది ఇలాగ వస్తున్నారు అని చెప్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. చాలా స్ట్రగుల్ అయ్యాం, బాధపడ్డాం, ఏడ్చాం, చేసాం. ఆయనకి మా బాధకు తగ్గట్టు ఇప్పుడు మాకు ఎంత బాధపడ్డాం అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ భర్త రామారావు జైల్లో ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీని కూడా చెప్పారు. అప్పుడు కూడా ఎలాంటి బాధ అనిపించారు? అసలుకి బాబు పుట్టేసరికి ఈయన రిలీజ్ అయ్యారా లేదా? పాప పుట్టేసరికి రిలీజ్ అవ్వలేదు. పాప పుట్టిన 11 నెలల తరువాత రిలీజ్ అయ్యారు. పాప పుట్టాక డెలివరీ వరకు నేను తిరిగేదాన్ని. డెలివరీ అయిన తర్వాత కూడా నేను ఢిల్లీ వెళ్ళడం కానీ, వైజాగ్ వెళ్ళడం కానీ చాలా దగ్గర తిరిగేదాన్ని. ఇలాగా మా పరిస్థితి ఇలాగ ఉంది, ఒకసారి ఆలోచించండి. మా భర్తలు ఇలాగ ఉన్నారు, పాకిస్తాన్లో దొరికిపోయారు, మా ఆడవాళ్ళకి చూసైనా మీరు ఆలోచించని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేవారు. పర్లేదమ్మా మేము తీసుకొస్తాం, ప్రతి ఒక్కరూ మేము ఎవరెవరు కలిసాం అందరు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేవారు. తీసుకొస్తాం, మీకైనా అక్కడికి తీసుకెళ్తామని చెప్పేవారు. అలా అని మేము కూడా మా ప్రయత్నం వదులుకోవాలి, మా ప్రయత్నం మేము చేసాం. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. రియల్గా మీరు పడే కష్టాన్ని ఇప్పుడు తెర మీద మేము చూడొచ్చు అనుకోవచ్చా? చూడొచ్చు. రియల్గా మా మత్స్యకారులు ఎలాగా కష్టపడి బాధలు పడ్డారో, మా ఉమెన్స్ ఎలాగా, మహిళలు ఎలాగ బాధలు పడ్డారో, ఇక్కడ జట్టు లేక పాకిస్తాన్ వెళ్ళి అక్కడ మత్స్యకారులు ఎందుకు దొరుకుతున్నారో అని ప్రతి కళ్ళకు కట్టినట్టు చూపించారు. అది చాలా చూడొచ్చు. మా మత్స్యకారులే కాదు అందరూ చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్కి మీ తాలూకా యాస భాష కూడా మీరు చెప్పినట్టుంది. అసలు ఏం చెప్పారు? యాస భాష మేము చెప్పాం ఎలాగుంటాం. మా యాస చూసారు, మేము మాట్లాడే విధానం చూసారు, మా డ్రెస్సింగ్ స్టైల్ చూసారు. అలా ఎలా ఉండదు, మా భాష ఎలా మాట్లాడతారు అలా మాట్లాడారు. మేము ఎలా డ్రెస్సింగ్ స్టైల్ చేస్తామో అలాగే చేశారు. అంతా మా ప్రాణం పోసారు భాషకు కానీ,
ప్రాణం పోసి నటించారండి. హీరో హీరోయిన్తో మాట్లాడారా మీరు? మాట్లాడాము, బాగుంది, మాట్లాడాము. ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇంటర్వ్యూలో కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు, కూల్గా మాట్లాడారు. మన ఇంట్లో మనిషిలా ఫ్యామిలీ మెంబర్లా మాట్లాడారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడైతే ఎంత కూల్గా ఉంటారా అని మాకు తెలియదు కదా. ఫస్ట్ టైం మేము సినీ ఇండస్ట్రీకి వెళ్ళి ఒక సినిమా హీరోతో హీరోయిన్తో కలిసి మాట్లాడడం అయితే ఫస్ట్ టైం కదా. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మత్స్యకార గృహిణిగా అసలుకి మత్స్యకారుల జీవితాలు ఎలా మారితే బాగుంటాయి అనుకుంటున్నారు? మత్స్యకార గృహిణిగా నేను ఒకటైతే చెప్పగలను. మా మత్స్యకారులు జీవితాలు మారాలంటే మాకు జెట్టి కావాలి. నేను ప్రతి మీడియాతో చెప్పింది ఒకటే, మాకు జెట్టి కావాలి. జెట్టి ఉంటే మా భర్తలు మా దగ్గర ఉంటారు, మా పిల్లలు మాకు చూసుకుని మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. కాబట్టి మాకు జెట్టి ఉంటే చాలు. ఒక గృహిణిగా నేను చెప్తాను. ఇది నేనే కాదు, ప్రతి గృహిణి, ప్రతి మత్స్యకార గృహిణి కూడా, ప్రతి మత్స్యకార మహిళ కూడా మాకు జెట్టి కావాలని కోరుకుంటుంది. నేనే కాదు, అందరికీ జెట్టియే కావాలని కోరుకుంటున్నాను. ఇది ఏదైతే తండేల సినిమాకు సంబంధించి డిమత్లేశ్వరం గ్రామానికి చెందిన మత్స్యకారుడు రామారావు జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా. అయితే ఈ సినిమాలో మత్స్యకారుల తాలూకా కష్టాలను అయితే చాలా రియల్గా చూపించారు. ఏదైతే తండేలకు సంబంధించిన టీం సభ్యులు ఈ సినిమా చూసైనా సరే ప్రభుత్వాలు మారాలి, శ్రీకాకుళం మత్స్యకారుల తాలూకా జీవితాలు మార్చే విధంగా దీర్ఘకాలిక అభివృద్ధి అనేది చేయాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవర్ స్టూడియో.